ప్రెగా న్యూస్ ఉండేది రియాన్ష్ది, వేరేది ఉండేది హవీష్ది. సో ఇది రెండు, ఇది కోర్ మెమరీ అన్నమాట. మా హవీష్ గాడు ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక స్కాన్ తీసుకున్న ఫస్ట్ మెమరీ ఇది. వానికి అన్నప్రసన్న చేసి ఉగ్గు తినిపించిన గిన్నె. మా రియాన్స్ గాని చేతుల కడియాలన్నమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత ఐక్యూ ఉంటుంది పిల్లలకి, ముడిచిపోతే ఒక్కొక్కసారి. ఎందుకు కొడుతున్నావు? చిన్నప్పుడు మెమరీస్ చూడబోతుందా? ఏంది? చిన్నప్పుడు మెమరీస్ చూడబోతుందా? ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి మీ మెమరీస్. ఏ మెమరీ కావాలి చెప్పు. చెప్తా, నీ ఫోన్ తీసుకు చెప్తా. అబ్బో, నేనైతే వీళ్ళు పుట్టక ముందు నుంచి మెమరీస్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసినాను. ఇది వాళ్ళ, ఇది వచ్చేసి మా హవీష్ది, ఓకే. ఇది రియాన్ష్ది. ప్రెగా న్యూస్ ఉండేది రియాన్ష్ది, వేరేది ఉండేది హవీష్ది. సో ఇది రెండు, ఇది కోర్ మెమరీ అన్నమాట. ఎందుకంటే హవీష్ గాడు మా ఫస్ట్ చైల్డ్ కదా, వాడికి సంబంధించిన అన్ని జ్ఞాపకాలు నేనైతే స్టోర్ చేసుకున్నా. వన్ స్కాన్ ఫోటోతో సహా మీకు చూపిస్తాను నేను. సో మా హవీష్ ఫస్ట్ టైం వాటర్ తాగిండు కదా, ఈ గ్లాస్ దాన్ని తాగిండు వాడు. వానికి అన్నప్రసాదం చేసినాం మేము. సో ఆ వీడియో కూడా ఉండే, కానీ డిలీట్ అయిపోయింది అనుకుంటా. సో ఇది వాడు ఫస్ట్ టైం వాటర్ తాగిన గ్లాస్. ఇది వానికి అన్నప్రసన్న చేసి ఉగ్గు తినిపించిన గిన్నె. సో 6 months తర్వాత అన్నం పెడతాం కదా, సో ఈ ప్లేట్తోని అన్నం తినిపించిన, ఇట్లా ఈ ప్లేట్లో. ఉగ్గుది అయిపోయింది, మళ్ళీ అన్నంది ఈ ప్లేట్, వాటర్కి ఏమో గ్లాస్ ఇది. సో హవీష్ గారు పెద్దగా అయితే రియాన్స్ గారు చిన్నగా ఉండే కదా, సో సేమ్ రియాన్స్ గారు కూడా ఇది అంటే కంటిన్యూ అయింది అనమాట. ఇది ఏంటంటే ఇవన్నీ న్యూ బేబీ థింగ్స్ కదా, వీడి ఫస్ట్ మనమాడు ఇంటికి. సో మా మమ్మీకి కొంచెం స్పెసిఫిక్ ఉంటుంది అనమాట, ఎట్లా ఇది అది అని చెప్పేసి. ఇది వాడు తినండి. మళ్ళీ మా హవీష్ గారు ఫస్ట్ టైం గోర్ కట్ చేసింది ఈ సిజర్స్తోనే. ఇది వానికి పెయిన్ అంటే కట్టర్తో పెయిన్ అంటే పెయిన్ అవుతుంది అని చెప్పేసి ఈ సిజర్తో నేను ఫస్ట్ టైం 1 nails కట్ చేస్తుండే. చిన్నగా ఉన్నప్పుడు పడుకుంటే అప్పుడు కట్ చేసేస్తుండే దీంతో. ఇది ఫస్ట్ టైం నెయిల్ కట్ చేసిన సిజర్. ఇది మా రియాన్స్ గాని చేతుల కడియాలన్నమాట. మీరు చిన్నప్పుడు వీడియోస్ చూస్తుంటే వాని చేతులు ఉంటాయి ఈ కడియాలు, వాని చిన్నప్పుడు. అందరు అడుగుతారు కదా రియాన్షిది అంటే, హవీష్ది వేరా, ఇది రియాన్షిది. ఒకసారి చూసి డైరెక్ట్ రియాన్స్ చేసినాం, హవీష్కి ఏం వేయలే. వీళ్ళు పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు నుంచే కదా అన్ని మెమరీస్ కలెక్ట్ చేసిన. సో ఈ ప్రెగ్నెన్సీ కిట్ ఫస్ట్ మెమరీ, ఇది వచ్చేసి సెకండ్ మెమరీ. మా హవీష్ గాడు ఇది మేము ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక స్కాన్ తీసుకున్న ఫస్ట్ మెమరీ ఇది. మళ్ళీ ఇది హవీష్ గాడు ఫస్ట్ గుండు చేయించుకుంది. ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళేసి వానికి గుండు చేయించిన మెమరీ. మళ్ళీ వాడి ఫస్ట్ బర్త్డే, ప్రీ బర్త్డే సెలబ్రేషన్ పిక్. మళ్ళీ వాడు పుట్టింది ఇట్లా. ఫస్ట్ పుట్టినాకల కప్తారు కదా, పుట్టకెళ్ళ బయట చూపిస్తారు కదా తీసుకొచ్చి, ఇది. సో ఇది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఇప్పుడు మా రియాన్స్ గాంధీ అందరు అనుకుంటారు మా రియాన్స్ గాంధీ ఎవరు, మేమేం తీసుకోమని చెప్పేసి మా రియాన్స్ గారు చూపిస్తా. ఇది మా రియాన్స్ గారు ఫస్ట్ స్కాన్. మా రియాన్స్ గాంధీ ఫస్ట్ స్కాన్ అది ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కిట్ చూపించిన రియాన్స్ గాంధీ.
మా రియాన్స్ గాడు పుట్టిన ఒక 15-20 డేస్ ఇది మళ్ళీ ఇది కూడా అదే 15-20 డేస్ ఇది ఉగాది ఫస్ట్ ఉగాది ఇద్దరిది రియాన్స్ ఫస్ట్ ఉగాది ఆవిష్ గాడు ఎంత చిన్నగా ఉన్నాడు చూడు ఇది వాళ్ళ ఉగాది ఇది పిక్ ఫస్ట్ ఉగాది పిక్ రియాన్స్ గాడు పుట్టినాకలా మళ్ళీ ఆవిష్ గారిది ఇది గుండుకు ముందు ఇట్లుండే మేము దొబ్బుగా మా రియాన్స్ గాడు పుట్టిన పిక్ అయ్యో కింది ఇక్కడ ఉన్నారు చూడు ఇది ఆవిష్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూపించాలంటే చాలా టైం పడుతుంది ఒకవేళ మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఈ మెమరీస్ మీ పిల్లల మెమరీస్ని స్టోర్ చేస్తే కూడా కామెంట్ చేయండి ఇవాళ సాటర్డే కాబట్టి హాలిడే వీళ్ళకి సాటర్డే సండే హాలిడే సో మా హబీష్ గారు ఏదో చేస్తుండంట అవి నాన్న ఏం చేస్తున్నావు నాన్న యాక్టివిటీ అంట చార్ట్ తీసుకొని స్కెచెస్ ఇవ్వాలా ఫస్ట్ ఏం చేస్తున్నావు నువ్వు లైన్స్ గీస్తున్నావా లైన్స్ గీసినాక ఏం చేస్తావు నాన్న సరే సో ఈ చార్ట్ ఒకటి తీసుకొని దానికి లైన్స్ గీసి ఏమో చేస్తాడంట సో చూద్దాం ఏం చేస్తాడు నువ్వే డ్రా చేసినావు కదా ఎవరినో డ్రా చేసి దేని లెక్క ఉన్నాడని నాకే అడుగుతుండు వీడు ఏమో స్ట్రేట్ లైన్ స్లాంటింగ్ లైన్ సర్కిల్ డ్రా చేస్తుంది ఇద్దరికి హాఫ్ ఒక చార్ట్ పేపర్లో హాఫ్ చేసి ఇచ్చిన లేకపోతే మళ్ళీ లొల్లి దాన్ని కూడా సర్కిల్ చేయరా కుక్కీ సర్కిల్ చేయి సర్కిల్ చెయ్యి ఆ సర్కిల్ చెయ్యి స్ట్రేట్ లైన్ రాయ్ స్లీపింగ్ లైన్ వెరీ గుడ్ అప్ కర్వ్ డౌన్ కర్వ్ వెరీ గుడ్ చిన్నది సి నువ్వు రాయ్ టీవీయా షో చూస్తురా ఇద్దరు ఓకే మరి ఫ్యాన్ సోఫా అవన్నీ డ్రా చేయాలి కదా సరే డ్రా చేయి అందరినీ డ్రా చేయండి డాడీని మమ్మని నానిని తాతని కుక్కీని అరే నువ్వేం డ్రా చేస్తున్నావురా రెయిన్బో డ్రా చేస్తున్నావా వావ్ సరే చెయ్యి సో ఇట్లా టైంపాస్ గార్డెన్ కోసం ఏదో ఒక యాక్టివిటీ చేపించి వీళ్ళతో బిజీ అంటే వీళ్ళు కొంచెం బిజీ ఉండేటట్టు చేస్తున్నా సో వీళ్ళకి ఇంకేమో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది స్క్రిబ్లింగ్ రైటింగ్ వాడేమో కొంచెం యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు కాబట్టి వాడు చేసుకుంటాడు కొంచెం టైంపాస్ అవుతుంది వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇంట్లో టీవీ స్క్రీన్ టైం కొంచెం తక్కువ చేసి నేను చెప్పాను కదా మా హబీష్ గారు చాలా ఇన్నోవేటివ్ అని చెప్పేసి సో మా రియాన్స్ది ఫ్రూట్స్ది ఉన్నాయి కదా దాన్ని తీసుకొని దాన్ని అవుట్లైన్ చేస్తున్నారు స్ట్రాబెర్రీ మ్యాంగోస్ అన్నీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత ఐక్యూ ఉంటుంది పిల్లలకి మురిసిపోతే ఒక్కొక్కసారి నువ్వేం చేస్తున్నావు నువ్వేం గీకినావు జర చూపి వాళ్ళన్నీ ఏం చేస్తే వాడు చేస్తుండ్రు ట్రైయింగ్ లెఫ్ట్ చేత్తో కాదు నాని రైట్ చేతు గీకిండి ఏంది ఇది స్ట్రాబెర్రీ ఎట్లా చేయాలనా అన్న చూడు ఒక మ్యాంగో ఒక స్ట్రాబెర్రీ ఒక పప్పాయ చేసిండు సో గైస్ నైట్ 12 అవుతుంది వీళ్ళు యాక్చువల్లీ పండుకుంటే వినే లేట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చిండు రాగానే లేచి ఇట్లా కొట్లాటలు ఇట్లా ఆడుకునేది వాడుచుడగా ఇదే లొల్లిలు ఉంటాయి వీళ్ళకైతే ఏయ్ ఆ క్యాప్ ఎవరిది మర్యాదగా పెట్టురు క్యాప్ అగ చడ్డ ఎవరు తీసిర్రా అవి నేను కొడతా ఇప్పుడు నేను రియాన్స్ ఏ క్యాట్ విలువరా ఇప్పుడు నేను చూడే బెల్ట్ తీస్తా ఇప్పుడు నేను అవిష్ లేవు అక్కడ నుంచి అది షార్ట్ది అక్కడ నుంచి తినానా ఇంకి భయం లేకుండా పోతుందా నేను హాస్టల్ వేసేస్తాగు రాయలే నాన్న వాడు హోంవర్క్ ఎక్కడ రాసిండు
నేనే రాసిన నువ్వే కంప్లీట్ చేసినావు. అగో అవి అది కొత్త యాక్టివిటీ ఉందా? అదే స్క్రాప్ బుక్లో ఉంది. సో రాత్రి కాగానే మరి యాంచికానికి ఏమో అవుతుంది, ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చేస్తుంది. ఇక ఇట్లా దుక్కుతా ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. మరి అవిష్ గారు గుడ్. అగో అన్నని ఎందుకు కొడుతున్నావురా? ఇట్లా చేస్తుంటాడు. అగో అగో రియాన్స్ నేను కొడతా అన్నని ఏమన్నా అంటే చెప్తున్నా నేను. పోనీ నాన్న అవి నువ్వు తెలుగు నేర్చుకున్నావు కదా స్కూల్లో, చెప్పావా? చెప్పు. అమ్మ, ఆవు, ఉమ్, ఈ ఇల్లు, ఉమ్, ఉడత, ఉయ్యాల. ఇంకా నేను నేర్చుకున్నా. ఊదాకనే నేర్చుకున్నావా? వెరీ గుడ్. చూసినావా అన్న తెలుగు కూడా నేర్చుకుండు. నీకేమొస్తుందిరా? ఏం రాదు. పాటి పాటి అదొక్కటే వర్డ్ వస్తుంది, ఇంకేం రాదు. సో గైస్ ఈరోజు చూపించడం వస్తుంది. అట్లా అనొద్దు. సో గైస్ ఈరోజు వ్లాగ్ ఇంతే. సో రేపటి వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. గుడ్ నైట్ చెప్పు.